తమరి బాట ఒప్పుకుందే తమరు వదిలేయట్లేదు. నీ మాటకే వద్దాం. వేశ్యలలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా మిత్రమా? కుంభరామలో ఇత్తడి ముంతలను, పడగత్తెలలో పతివ్రతలను ముందు మాట అయ్యగా నీకు ముందు పుట్టరు పుట్టబోరు కూడా. మిత్రమా, దామోదర శాస్త్రి, దామోదర ఆ దోమాడకరణం వల్ల ఈ పూట నా వెంట పడితేమేమి. లెమ్ము లెమ్ము, నేను వెళ్ళి తీరాను. ఏదో చూడు మిత్రం, కుల సతి చింత జనకుండు నిరంతరమాత్మగుండ బంధువులు రతంగంగా మిత్రమా, నా ప్రియమిత్రుడు కనుకొని నాకింత నీతి బోధ చేశావు. కానీ మిత్రమా, చింతామణిని చూడందే నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా. ఇప్పట్టున నీవు ఎన్ని నీతి వాక్యములు చెప్పినాను, నిత్యమముగా నా చెవులకు చేరనే చేరవయ్యా, చేరనే చేరవు అంటూ మామిడి పండు రగించడు తరి మిత్రమా, అంటూ మామిడి పండు రగించడు తరి ఉడుకటన్న ఎవరు రకుంటూ దుర్యడు వేళ ఉచ్చిష్టమన్నా విక్రమా, ఉచ్చిష్టమన్నా ఓతగంతడబడు ఈ ఉదాకంత సోచి ఆపి నాకు దారి వెళ్ళాలి. నన్ను వెళ్ళాలి మిత్రమా, వెళ్ళండి. నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా. నా మిత్రుడు కదా, నా బాల్య మిత్రుడు, నన్ను అర్థం చేసుకోలేదు. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. సకల శాస్త్ర పారకుతుడైన బెళవు మంగళమూర్తి ఒక వేశ్యాలుడై ఈ విధంగా చెడిపోయాలని వారు అనేకులు అనుకోండి, మన ఆత్మలో శుద్ధి ఉండవలేదు కదా. తీరాలి మిత్రమా. ఎంత చెప్పిన
నన్ను నిలుచుకొని మిత్రమా. నేను వెళ్ళాలి వెళ్ళనీయవా మిత్రమా. బాల్యమిత్రుడు అని ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మెట్ట వేదాంతం విన్నందుక వెళ్ళాలి మిత్రమా. వినను 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 వెళ్ళి తీరాలి. వెళ్ళనీయవు వెళ్ళనీయవు నా మాట విని మిత్రమా. మిత్రమా నా చింతామణికి అడ్డుకోడుగా నిలిచేవారిని ఎవరిని సహించను మిత్రమా. ఏవి చేసైనా వెళ్తాను. గణిక విషయం మీద గాఢమైనది. మరొక విశేషం ఏమిటి అలా ఉన్నావు? ఏమైనది రాత? నాయన గారికి తగ్గట్లేదా? ఏమైనది రాత? నాన్న నాన్న మహానుభావునికి ఇంతలోనే ఇలా అవుతుందనుకోలేదు రాధా. నా తండ్రి విలువ ఎంతని చెప్పేది రాధా. పిన్నతనాడు తల్లి నను వీడి దివంబునకే ప్రేముడు కనులలోన పెట్టుకొని కష్టములెల్ల సటిల్చి పెంచి సంపన్నుని చేస కన్నిటయి అభాగ్యుడే. నాన్న తండ్రి నీరుడంబు ఒక్కలవే నీయు తీర్చుకొనంగ